హాయ్ అండి. గోధుమ రవ్వతో ఉప్మా చేసుకుంటారని అందరికీ తెలుసు. కానీ దోస కూడా చేసుకోవచ్చని తెలుసా మీకు? తెలియకపోతే ఇలా ట్రై చేయండి. చేసుకోవచ్చు దోస గూడా. ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకొని కడిగి పెట్టేసుకోవాలి. ఇదిగోండి రవ్వ కడిగేసుకున్నాం గదా! ఇప్పుడు మనం ఏ కప్‌తో అయితే తీసుకున్నామో రవ్వ, అదే కప్‌తో 1:30 కప్పు మజ్జిగ. పుల్ల మజ్జిగ ఉంటే పుల్ల మజ్జిగ పోసుకోండి. చాలా బావుంటది టేస్ట్. ఇదిగోండి 1:30 కప్పు పోసుకున్నాం కదా మజ్జిగ. ఇప్పుడు మొత్తం ఒకసారి కలబెట్టేసుకుందాము. ఇదిగోండి ఇలా మజ్జిగలో గోధుమ రవ్వ మొత్తం బాగా కలిసేటట్టు కలబెట్టేసుకొని మనం ఒక 15 నిమిషాలు, ఒక పావు గంట ఇలా మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. కొంచెం నానాక 15 నిమిషాల తర్వాత మిక్సీ వేసుకోవాలి. చూపిస్తాను నెక్స్ట్ ప్రాసెస్. ఇదిగోండి పావుగంట నానింది. ఇప్పుడు ఇది మిక్సీ వేసేసుకుందాం మెత్తగా. ఇదిగోండి మెత్తగా మిక్సీ వేసేసుకున్నాం కదా! ఇప్పుడు ఇది మనం బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇందులో సరిపడినంత ఉప్పు వేసేసుకుందాము. చిటికెడు వంట సోడా కూడా వేసేసుకుందాము. వేసి బాగా కలబెట్టేసుకుందాము. ఇదిగోండి పొయ్యి ముట్టించుకొని పెనం పెట్టుకున్నాం కదా! ఇంకా దోస వేసేసుకున్నాము. కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఆయిల్ హీట్ అయ్యాక దోస వేసేసుకున్నాము. కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము. చూడండి ఎంత ఈజీగా దోశ వస్తుందో. ఒకవైపు కాలాక ఇంకోవైపు తిప్పుకుందాము. ఇదిగోండి ఎంత టేస్టీగా గోధుమ రవ్వతో దోశ రెడీ అయిపోయింది. ఇదిగోండి ఇలా పండుమిరపకాయ పచ్చడితో కానీ టమోటా పచ్చడితో కానీ నంచుకొని తింటే చాలా బాగుంటాయి. మెత్తగా ఉంటాయి దోశ. ఒక్కసారి ట్రై చేయండి తెలియకపోతే. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.